ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చల్లని తల్లివి నువ్వు. మీకు అన్యాయం చేస్తే ఆ పైవాడు దేవుడు ఎందుకు అవుతాడమ్మా? మీ అమ్మాయి ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుందని నేను చెప్తున్నాను కదమ్మా. నేనేమైనా అంటే జరిగిపోతుందని మా అమ్మ అంటుంది. నిన్నటి నుంచి ఎవ్వరేం తినలేదు. పదండి వడ్డిస్తాను, భోజనం చేదురు గాని. నాకు ఆకలిగా లేదమ్మా. అయ్యో కామాక్షమ్మ గారు పెద్దవారు, మీరే ఇలా మాట్లాడితే ఎలా? వీళ్ళంతా ఏమైపోతారు? ముందు మీరు లేవండి. వద్దమ్మా. లేవండి, పదండి. తాతయ్య గారు మీరు కూడా పదండి. అమ్మా రండమ్మా. కోమాలోకి వెళ్ళినవాడు బయటికొస్తేనే కదా గుండమ్మ ఆశలు తీరేది, దాని కూతురువి నువ్వే అని తెలిసేది. గుండమ్మ జాతకంలో నువ్వే తన కూతురువని తెలిసే రాత రాసిపెట్టలేదు. అవును, మీరేంటి భోంచేరా ఇక్కడే ఉన్నారు? మాకు ఆకలిగా లేదు. ఏ ఎందుకో? ఏ ఎందుకేంటి? ఇవాళ ఏం జరిగిందో చూసావు కదా. మేం చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నామంతే. ఓ అందుకేనా అమ్మ వాళ్ళక్కడ బాధపడుతుంటే ఆమె నోదార్చకుండా దూరంగా ఉన్నారు? ఓదారుస్తుంటే ఇంకా బాధ ఎక్కువ అవుతుంది, అందుకే రాలేదు. అవును, ఉదయం ఇంట్లో అమ్మ వాళ్ళ పెళ్లి రోజు జరుగుతుంటే మీరిద్దరూ ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళినట్టున్నారు? పర్సనల్ పని మీద వెళ్ళాము. అయితే ఇప్పుడు ఏంటంట అన్ని నీకు చెప్పాలా? అయినా గుండమ్మ పెళ్లి రోజైతే మాకేంటి? అయ్యో ఊరికే అన్నానండి, మీరెందుకంత కోపడిపోతారు ఇప్పుడు? నన్ను దెబ్బ కొట్టాలని మీ అమ్మాయి ప్రయత్నం చేసినట్టే గుండమ్మ గారి అమ్మాయి కలవకూడదని మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని. ఏంటి మమ్మీ అదలా మాట్లాడుతుందేంటి? దానికేమైనా డౌట్ వచ్చిందంటావా? ఏడ్చింది. ఏదో గాలివాగుడు వాగుతుంది, దానికి తెలిసే అవకాశమే లేదు. యూ డోంట్ వరీ బేబీ. పద. మాలతి, అమ్మాయి అంటే ఇంకా రాలేదు? వస్తుందిలేవయ్యా, నువ్వు గాబరా పడిపోకు. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఇవాళ గుండమ్మ గారి పెళ్లి రోజు కదమ్మా, అందుకే ఆలస్యమైంది. ఈ కొత్త బట్టలేంటమ్మా? గుండమ్మ గారు ఇచ్చారు నాన్న. చెప్పాను కదా, ఆవిడ నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది. ఆవిడ నాకు ఈ డ్రెస్ తెప్పించి దగ్గరుండి మరీ నన్ను రెడీ చేసింది. మీ ఇద్దరికి ఏ జన్మలోనూ ఏదో అనుబంధం ఉందనుకుంటానమ్మా. అందుకే
ఆవిడ నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుంది. ఏమైందమ్మా అదోలా ఉన్నావేంటి? ఇవాళ గుండమ్మ గారి పెళ్లి రోజమ్మా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇంకొకటి కూడా తెలుసుంటే ఈ పెళ్లి రోజు వాళ్ళ లైఫ్ లో మర్చిపోలేని రోజు అయ్యేది. ఏంటమ్మా అది? ఏం లేదమ్మా, ఆ గుండమ్మ గారి కూతురు చిన్నప్పుడే నాన్న ఏమైందయ్యా? నాన్న ఏమైందన్నా? అమ్మా మంచినీళ్ళు తీసుకురా నాన్న. ఏమయ్యా, ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏమైందన్నా? నొప్పొచ్చిందమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నావా? అంటే భోజనం చేసుకోకుండా వేసుకోకూడదు కదా. ఇంకా తినకపోవడం ఏంటి నాన్న? నువ్వు వచ్చాక తింటానన్నాడే. ఆయన అంటే నువ్వు ఊరుకుంటావా? ఆయన ఆరోగ్యం నీకు తెలుసు కదా. ముందు భోజనం పెట్టు. తెస్తానుండు. నిన్న అనాలి అసలు. చెప్పురాము. పల్లవి, రేపు రిజల్ట్స్ ఉదయాన్నే మీ ఇంటికి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి కాలేజీకి వెళ్దాం. సరే రాము, పద భోంచేద్దు గాని. జాగ్రత్త. ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు కదా. కాలేజ్ ఫస్ట్ ఎవరొస్తారో ఏంటోనే. ఎవరొస్తారో ఏంటో ఏంటి? పోటీ అక్షిత వర్సెస్ పల్లవి అంటూ జరిగింది కదా. ఐ థింక్ పల్లవినే అయి ఉంటుంది. ఏంటి రిజల్ట్స్ గురించి టెన్షన్ పడుతున్నావా పల్లవి? లేదు రాము, ప్రతిసారి కాలేజ్ ఫస్ట్ నువ్వే వస్తావు కదా. ఈసారి కూడా నువ్వే వస్తావనుకుంటున్నాను. లేదు పల్లవి, నువ్వు కూడా చాలా కష్టపడి చదివావు కదా. నాకెందుకో ఈసారి కాలేజ్ ఫస్ట్ నువ్వే వస్తావనిపిస్తుంది. హాయ్రా. హాయ్రా. చరణ్, రాముగాడు చాలా క్లవర్ స్టూడెంట్ రా. ఈసారి కూడా కాలేజ్ ఫస్ట్ వాడే. లేదురా, పల్లవి ఫస్ట్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.